ఏ పని చాలు చేసినా సరే ఎసొంటి ఆటంకాలు రావద్దు అని ముందుగల పబ్బతి పట్టేది ఆ గణపయ్యకే. ఆపదలన్నీ పోగొట్టి అన్ని శుభాలనే ఇచ్చే దేవుడు గణపతి. అందుకే దేవుళ్ళు కూడా మొదటి పూజ ఆయనకే ఇచ్చిర్రు అన్నట్టు ఈసారి కూడా వినాయక చవితి పండుగకు ఊరు వాడ అన్నీ వెలిగిపోతున్నాయి. తీరుల విగ్రహాలు నిలబెట్టి తీరొక్క పూజలు చేసేటందుకు అందరూ తయారయ్యారు. మరిగా ఎక్కడెక్కడ ఏమేమి నడిచింది అట్లట్లా తిరిగి చూసేద్దాం పార్రి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనుకుంటా ఇప్పటికే పబ్లిక్ అంతా పెద్ద పెద్ద విగ్రహాలను కొనుకపోయి మండపాలకు చేర్చిండ్రు. ఎటు చూసినా ఏ ఊర్లో చూసినా ఇప్పుడు చవితి పండుగ సందడిగా అనిపిస్తుంది. అన్నిటికీ మించి ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు ముందు వచ్చింది పండుగ. అందుకే ఊర్లో పోయింటి వినాయకుని విగ్రహాల కాడ కూడా రాజకీయం జోరుగా నడుస్తుంది. చందాలు రాసుడు కాడ నుంచి విగ్రహాలు కొనిచ్చుడు దాకా పడుసు పొల్లగాన్లను బుట్టలేసుకునే విగ్రహం చేస్తారట లీడర్ సాబులు. ఇక అది అట్లుంటే ఎట్లయితే తెలంగాణలో గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండ్రో అటు ఏపీ సర్కార్ వాళ్ళు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చిండ్రు. ఇంకో దిక్కు ఎప్పటికీ నిమజ్జనం అప్పుడే బ్యాండ్ బాజాలతోని బరాతులు తీసేటోళ్ళు గాని ఈసారి ఆగమన్ సంబురాలు కూడా జోరుగా చేస్తుండ్రు. కడప జిల్లా కలసపాడు పట్టణంలో ఉన్న ఓ బల్లె పొల్లగాన్లు అచ్చం గణపయ్య ఆకారంలో కూకున్నారు. బాల్య చూడ ముచ్చటగా ఉన్నది పోయినరే. విద్యా బుద్ధులు ఇచ్చే గణపతికి గిట్ల పండగకు ముందు రోజే స్వాగతం పలికిండ్రు అన్నట్టు పిల్లలు. ఇగిదిట్లుంటే పట్నంలో గణేశుల పండుగ ధూమ్ధాం గట్టిగా ఉంటది కాబట్టి అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు. 27 నుంచి సెప్టెంబర్ 6వ తారీఖు దాకా ఖైరతాబాద్ బడా గణేష్ చుట్టుముట్టున్న రోడ్ల పొంటి ట్రాఫిక్ మలుపుతారట. పబ్లిక్ పొట్టు వస్తారు కాబట్టి ట్రాఫిక్ జాములు అవుతాయని ముందుగానే బండ్లు వేరే దిక్కు మలుపుతున్నారు అన్నట్టు. జర చూసుకొని పోండ్రి పోయేటోళ్ళు అన్నట్టు. బడా గణేశుని చూడడానికి పోయేటోళ్ళు బండ్లను ఐమాక్స్ థియేటర్ పక్క పోంటున్న గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకునేటట్టు ఏర్పాట్లు చేసిండ్రట. గిట్లా పట్నాలు పల్లెలు అన్ని చవితి పండుగకు ఘనంగా సిద్ధమైనవి.